దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. యూపీలో మాజీ సీఎం అఖిలేష్ సత్తా చాటారు. రాష్ట్రంలోని అత్యధికంగా 41 స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని బర్హంపూర్లో మాజీ క్రికెటర్ టీఎంసీ అభ్యర్థి యూసఫ్ పఠాన్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరికి ఆధిక్యం కొనసాగుతోంది. ఇక మహారాష్ట్రలోని బారామతి స్థానంలో పవార్ కుటుంబ సభ్యుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే వెనుకంజలో ఉన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సుప్రియా వదిన సునేత్రా పవార్ కు స్వల్ప ఆధిక్యం కొనసాగుతోంది. గుజరాత్లోని గాంధీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 7,311 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ స్థానంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 6,492 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక కరెస్పాండెంట్ సవీన్ పూర్తి సమాచారం లైవ్ లో అందిస్తారు. సవీన్, దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 290 స్థానాల మార్కుకు చేరుకుంది. స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ 273ను దాటినప్పటికీ ఇండియా కూటమి కూడా వస్తున్న ట్రెండ్స్ ప్రకారం గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో 200 మార్కును ఇండియా కూటమి కూడా చేరుకుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 2014, 2019 రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చాటింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ 64 స్థానాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కైవసం చేసుకుంది. 10 స్థానాలు బీఎస్పీ గెలుచుకోగా 5 స్థానాలకు సమాజ్వాదీ పరిమితమైంది. ఈసారి సమాజ్వాదీ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగింది. బీజేపీని గట్టిగా ఇండియా కూటమి సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 42 స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అదేవిధంగా డిఎంకే ఇండియా కూటమి భాగస్వామ్యంగా ఉన్న డిఎంకే తమిళనాడులో అధికారంలో ఉంది. అక్కడ 39 స్థానాలు ఉంటే 37 స్థానాల్లో డిఎంకే కూటమి పార్టీలో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇట్లా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బీహార్లో కావచ్చు, హిందీ బెల్ట్ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా ఇట్లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే బీజేపీ ఆధిక్యతను బీజేపీని అధికారంలో రాకుండా అడ్డుకోగలిగేది. కానీ ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఉత్తరప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లోనే బీజేపీకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనబడుతుంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో కొనసాగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా బీజేపీ 19 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ గత లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో 18 స్థానాలు గెలుచుకుంది. ఈసారి కూడా దాదాపుగా 20కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ట్రెండ్సే వస్తున్నాయి కాబట్టి ఇదే రకమైన ట్రెండ్స్ కంటిన్యూ అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఈసారి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి నెలకొని ఉంది. మహారాష్ట్రలో శివసేన చీల్చి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్సీపీలోనూ చీలిక వచ్చింది. అజిత్ పవార్ బయటికి వెళ్లారు. ఇప్పుడు అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ బారామతిలో పోటీ చేస్తున్నారు. అది శరద్ పవార్కు కంచుకోటగా ఉంది. అక్కడ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే వరుసగా 3 సార్లు విజయం సాధించారు. ఇప్పుడు మాత్రం ఆమె వెనుకంజలో ఉన్నారు. అక్కడ అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఎన్సీపీ అజిత్ పవార్ కూటమి నుంచి ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇట్లా దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇండియా కూటమి కూడా బీజేపీ అభ్యర్థులకు బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినట్లుగా మనకు ట్రెండ్స్లో స్పష్టమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్పష్టమైన ఆధిక్యత కొనసాగుతుండగా తెలంగాణలో ఉన్న మొత్తం 17 లోక్సభ స్థానాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం మెదక్ లోక్సభ స్థానాల్లోనే ఆధిక్యం కొనసాగుతుంది. మిగిలిన 16 స్థానాల్లో ఒక్క స్థానంలో ఎంఐఎం బీజేపీ మధ్య ఆధిక్యత దోబుచ్చులాడుతుండగా మిగిలిన 15 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ వర్సెస్గా హోరాహోరీగా లీడ్స్ మారుతూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్ను బట్టి చూస్తే మూడోసారి అధికారంలోకి రావడం బీజేపీకి ఖాయమైనప్పటికీ ఇండియా కూటమి కూడా 200 మార్కు చేరుకొని గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కూడా ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలకు సీట్లు రావడం, ఆధిక్యంలో కొనసాగడం ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే సవిన్, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇటు ఓట్ పర్సెంటేజ్ పెరిగిందా లేకపోతే సీట్ల పర్సెంటేజ్ పెరిగింది అనుకోవచ్చా ఇద్దరి మధ్యన కూడా? ఖచ్చితంగా ఎన్డీఏ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య తెలంగాణలో ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఈ రెండు
ఓట్ల శాతాన్ని బట్టే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 2019లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైడ్ అయ్యి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. దీంతో ఓట్ల శాతాన్ని బట్టి కావచ్చు, సాంప్రదాయంగా బీఆర్ఎస్ పార్టీకి కింది స్థాయిలో ఉన్న క్యాడర్ కూడా బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపారు, బీజేపీ అభ్యర్థులకు సహకరించారు. అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయడం కూడా బీజేపీకి తెలంగాణలో మంచి పరిణామంగా మనం భావించవచ్చు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోటీ చేశారు. అక్కడ బీఆర్ఎస్లో ఉన్న కింది స్థాయి క్యాడర్ మొత్తం బీజేపీకి సహకరించినట్లుగా మనకు అర్థమవుతోంది. ఓవరాల్గా దేశంలో చూస్తే మాత్రం ఇండియా కూటమి బీజేపీకి, ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చినట్లుగానే మనం భావించాలి. సో ఎన్డీఏకి 291, ఇండియాకి 216 వచ్చాయి అంటే దీంట్లో ఓట్ల పర్సంటేజ్ తగ్గి సీట్లు ఏమైనా పెరిగాయి అనుకోవచ్చా వీరిద్దరి మధ్యన కూడా? ఖచ్చితంగా మనం అదే విధంగా భావించాలి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ 359 సీట్లకు పైగా సాధిస్తుందని చెప్పాయి. ఇండియా కూటమి 159, 160 లోపుకే పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్లో వచ్చింది. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు ఎన్డీఏ 290 మార్కుకు చేరుకున్న ఇండియా కూటమి మాత్రం 211 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతుందంటే ఓట్ల శాతం తగ్గినప్పటికీ సీట్ల పరంగా ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వస్తున్నట్లుగా మనం భావించాలి. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న డిఎంకే కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు ఈసారి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తున్నాయి. అందులో భాగంగానే ఇండియా కూటమికి 200 సీట్లు దాటడానికి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి వచ్చిన సీట్లు, అదేవిధంగా తమిళనాడులో డిఎంకేకి వచ్చిన సీట్లు కూడా మనం ప్రధాన అంశంగా పేర్కోవచ్చు. సో సమీన్, ఒకసారి రాయ్బరేలీ కానీ వయనాడ్లో కానీ చూసుకుంటే ఆ రెండు చోట్ల కూడా రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు, బీజేపీ వెనకంజలో ఉంది. సో బీజేపీ అక్కడ కూడా చాలా ప్రచారం చేసింది. ఈసారి అసలు రాహుల్ బాబా ఇంటికే అన్న మాటలు దీనికి సంకేతం అనుకోవచ్చా? వాయనాడులో మొదటి నుంచి కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి సిపిఎం రెండు పార్టీల మధ్య పోటీ ఉంటూ వస్తుంది. 2019 ఎన్నికల్లోనే వాయనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచారు. అప్పుడు అమైథీలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈసారి రాహుల్ గాంధీ వాయనాడు, రాయ్బరేలీ, సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు కాబట్టి రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అదేవిధంగా వాయనాడు నుంచి 2 స్థానాల్లో పోటీ చేశారు. 2 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బీజేపీ కేరళలో గెలుపొందడం కోసం రాహుల్ గాంధీ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ను పోటీలోకి నిలిపింది. అయినప్పటికీ అక్కడ రాహుల్ గాంధీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. రాయ్బరేలీలో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అగ్రనేత రాహుల్ గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ ఎన్డీఏ కూటమికి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి రౌండ్లో బీజేపీ ప్రధానమంత్రి వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోడీ సైతం వెనుకంజలో ఉన్నారంటే అక్కడ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ కూటమిల కలయిక ఏ విధంగా పనిచేసింది. 2 సార్లు లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించడం, 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, కూటమి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల కూటమి ఎఫెక్ట్ కూడా దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 100కు పైగా సీట్లు సాధించింది. అంటే 2014లో అధికారం కోల్పోయిన తర్వాత ఈ రేంజ్లో సీట్లు సాధించడం కూడా ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ కూడా బీజేపీతో పోల్చుకుంటే అది వెనకంజలోనే ఉంది కదా కాంగ్రెస్. అంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలు మాత్రమే సాధించింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ సింగిల్గా 100 స్థానాల మార్కుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు మంచి సీట్లు సాధించడంతో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా ఇండియా కూటమి 211 సీట్లను దాటింది. కానీ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ వెనకంజలో ఉంది. కానీ ఇప్పుడు 3వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ 3వ అధికారం కోసం ఫైట్ చేస్తుంది కాబట్టి సాధారణంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, సిట్టింగ్ ఎంపీల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమీకరణాలు, అదేవిధంగా ఇండియా కూటమి కూడా గట్టిగానే ఫైట్ ఇచ్చింది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 అకౌంట్లో వేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇట్లాంటి హామీలు కాంగ్రెస్ పార్టీకి కొంత 100 సీట్ల మార్కును చేరుకోవడానికి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్లో కావచ్చు, ఆయా ప్రాంతీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకోవడంలో విఫలం కావడం కావచ్చు. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ ఇట్లాంటి రాష్ట్రాల్లో 2019 ఎన్నికల ఫలితాలు ఇప్పుడు కూడా రిపీట్ కావడంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే వెనకబడిందని చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా బీజేపీని నియంత్రించగలిగేది. బీజేపీ తప్ప మిగిలిన ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో పెద్దగా పార్టీలు లేవు. టీడీపీ ఒకటే ఆంధ్రప్రదేశ్ నుంచి అతిపెద్ద
పార్టీగా ఉంది, మిగిలిన అన్ని చిన్న పార్టీలుగానే ఉన్నాయి. ఒడిశాలో మాత్రం బీజేపీ ఈసారి పుంజుకుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి 22 లోక్సభ స్థానాలు గాను 16 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతుంది. ఇది బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్గా మనం భావించవచ్చు. సిట్టింగ్గా ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ సీట్లను కోల్పోయినా ఆంధ్రప్రదేశ్లో పోయినసారి 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 0 సీట్లు వచ్చాయి. ఈసారి మాత్రం బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తే దాదాపు 3 నుంచి 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. ఒడిశాలో కూడా బీజేపీ 16 స్థానాల్లో లీడింగ్లో ఉండి అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేడీ కేవలం 4 స్థానాల్లో లీడింగ్లో ఉండడం కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు.